నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరవలేనని ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో నోముల నరసింహయ్య మృతి పట్ల సంతాప తీర్మానాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడతానని అనుకోలేదన్నారు. నోముల వ్యక్తిగతంగా తనకు దగ్గరి మిత్రులు, చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేశానని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నరసింహయ్య బాధపడేవారని సీఎం గుర్తు చేశారు. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, కరోనా వచ్చి కూడా పోయిందని, అయితే హఠాత్తుగా ఆయన మరణించడం దురదృష్టకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించే టైంలో కూడా చాలా సందర్భాల్లో పాపం వారు బాధపడేది అధ్యక్ష. మాకు కూడా మనసులో ఉందన్న పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పార్టీ కట్టుబడి ఉన్నాం, మాకు కూడా మనసులు బాధపడుతున్నాయని చెప్పి కలిసి చెప్పేది అధ్యక్ష. శాసనసభలో కానీ బయట కానీ మాట్లాడుతున్నప్పుడు చెప్పేది. సరే మీరు పోరాటం చేస్తున్నారు కదా, ఒక బాయిలింగ్ పాయింట్లో ఏదో ఒక స్టేజ్లో మేము కూడా జాయిన్ అవుతాం రండి అని చెప్పి చెప్పేది అధ్యక్ష. అట్లా అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న మిత్రులు అధ్యక్ష, స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఒక పెద్ద రాజిరెడ్డి గారని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్ అధ్యక్ష, సందర్భంలో ఢిల్లీ వెళ్తూ ఉంటే ఏపీ ఎక్స్ప్రెస్లో నేను ఆ ట్రైన్లో ఉన్నాను తెలుసుకొని పాపం ఆయన చాలా బోగీలు దాటుకొని నా దగ్గరకు వచ్చి నా చుట్టూన్న మిత్రులందరినీ పలకరించి నన్ను కూడా పలకరించి, ఇంత అన్యాయం జరుగుతుందని అనుకోలేదు బిడ్డ, విశాలాంధ్రలో ప్రజారాజ్యం వస్తుంది, ఏదో ఒరుగుతుంది అని ఆశించినాం, కానీ ఇట్లా మోసపోతామని అనుకోలేదు. నా దగ్గర పాతవి చాలా పత్రికలని అవన్నీ మీకు పంపిస్తా, అనలైజ్ చేయండి, మాట్లాడండి, నువ్వు మొదలుపెట్టిన ఉద్యమాన్ని మాత్రం వదిలిపెట్టద్దని చెప్పి చెప్పేది అధ్యక్ష. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా తన నివాసంలో ఆయన మొక్క నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క నాటడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. చలో డీజీపీ ఆఫీస్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజును పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. ఇటీవల హిందువులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల ఎండోమెంట్ భూములు అన్యక్రాంతమయ్యాయని అన్నారు. జీహెచ్ఎంసీలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా 37 మంది వైరస్ బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్ జిల్లాలో 14 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 204 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,522కు చేరింది. తాజాగా కరోనాతో 2 ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 170 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 2,97,851 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,656కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,015 మంది కరోనాకు చికిత్స పొందుతుండగా వారిలో 624 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో దేశంలో 24,492 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,09,831కి చేరింది. తాజాగా కరోనాతో 131 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,856కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 1,10,27,543 మంది కోలుకున్నారు. 2,23,432 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కీసర మండలం రాంపల్లిలో 2 బైకులు ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పోచారానికి చెందిన శరత్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంబర్పేటలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఈ నెల 12న ఆలేఖేఫ్ చౌరస్తా సమీపంలో మూసీనాల వద్ద నాజర్, జాకిర్ అనే 2 వ్యక్తులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులు అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారు కర్మన్ఘడ్ కు చెందిన వారిగా గుర్తించారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో గొడవ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నాంపల్లి డీసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీసీపీ కార్యాలయం ముట్టడికి యత్నించిన బజరంగ్ దళ్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం వారిని గోషమ్మాళ్ పిఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బైన్సా ఘటనలో పోలీసులు హిందువులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. కూకట్పల్లి జేఎన్టీయూ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జేఎన్టీయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారికి విద్యను దూరం చేస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎంపీగా నిజామాబాద్ లో ఓడిపోయిన కవితకు ఏడాది తిరగకుండానే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చిన కేసీఆర్ పేద విద్యార్థులకు మాత్రం అన్యాయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అయితే రాష్ట్ర యూనివర్సిటీలు ఉన్నాయో 11 యూనివర్సిటీల్లో బీసీలను నియమించకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పేద, బడుగు, బలహీన, దళిత వర్గాలకు విద్యను దూరం చేసే కుట్రల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈరోజు కేసీఆర్ గారిని మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం. నీ బిడ్డకు కేవలం ఏడాది ప్రభుత్వంలో ఏ పదవి లేకున్నప్పటికీ నువ్వు వెంటనే ఎమ్మెల్సీగా ఉపాధి కల్పించినావు. మరి మా పిల్లలు ఏం అన్యాయం చేసిరని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కేసీఆర్ కబడ్దార్ నువ్వు ఎక్కడ నక్కి ఉన్నా కానీ ఏబీవీపీ నిన్ను బయటికి గుంజుకొచ్చి నీ పతనం చవి చూసేందాకా పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాం. ఫ్యాషన్ ప్రియుల కోసం ఎక్స్క్లూజివ్ మ్యాగజైన్ ను IRFW ప్రారంభించింది. వర్ధమాన నటి నక్షత్ర త్రినయని మ్యాగజైన్ కవర్ పేజ్ ను ఆవిష్కరించింది. ఫ్యాషన్ కు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో ఉన్న టాప్ 100 జిమ్స్, సెలూన్స్, రెస్టారెంట్స్, హోటల్స్, రిసార్ట్స్ తదితర వివరాలను మ్యాగజైన్ ద్వారా అందుబాటులో ఉంచామని ఫౌండర్, మోడల్ జాన్ పాల్ తెలిపారు. మిస్టర్ అండ్ మిస్ ఇండియా ఇంటర్నేషనల్ రన్వే మోడల్ 2వ సీజన్ త్వరలోనే జరగనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ కు నగరం వేదికగా నిలవనుంది. ఈ సీజన్ లో 20 రాష్ట్రాలకు చెందిన మోడల్స్ పాల్గొననున్నట్లు జాన్ పాల్ తెలిపారు. They are asking IRFW. So it's a private limited company which is gonna rock. It's a lifestyle magazine. So chala magazines chusuntamu. Also we can say confidently it will rock and seriously it will rock so soon actually. And the journey with this magazine was John was my friend actually. మోడలింగ్ చేసే టైంలో వీ వర్ జస్ట్ లైక్ నేను మూవీస్కి ఎట్లా తను మోడలింగ్ సైడ్ ఉన్నాడు. అండ్ టుడే ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ కంపెనీ అండ్ ఐ నో హిస్ పర్ఫెక్షన్ అండ్ ఐ ట్రైన్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. Media people, on a short notice you were here today and I'm very thankful for each and every person, digital media and press persons, each and everybody. Now today is the event which we have launched just now is IRFW Lifestyle Magazine. It's a magazine with a very good quality. It's a standard size of international standard size of A3 and the paper quality is around 170 GSM. And everything in the magazine is a best quality. You won't find it in entire India, and we are not at all compromising with the quality because కరోనా మహమ్మారి కారణంగా నగరంలో MMTS సర్వీసులు నిలిచిపోయి నేటికి సరిగ్గా ఏడాదైంది. అప్పటి నుంచి అవి షెడ్లకే పరిమితమయ్యాయి. జంట నగరాలు, శివారు ప్రాంతాలను కలుపుతూ రోజు ఆఫీసులకు వెళ్లే వారికి MMTS రైళ్లు సేవలు ఉపయోగపడేవి. కేవలం 15 టికెట్లతోనే 40 కిలోమీటర్ల వరకు MMTSలో ప్రయాణించే అవకాశం ఉండేది.
ట్రాఫిక్ కష్టాలు లేకుండా సేఫ్గా ప్రయాణించే అవకాశం ఉండడంతో ఐటీ ఎంప్లాయీస్, సాధారణ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎంఎంటీఎస్ రైలుని ఎంచుకునేవారు. అయితే నగరంలో మెట్రో రైలుకు అనుమతి లభించినా ఇంకా ఎంఎంటీఎస్ రైలుకు మాత్రం అనుమతి రాలేదు. ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాల్లో లోకల్ ట్రైన్స్ నడుస్తున్నా ఇక్కడ మాత్రం ఎంఎంటీఎస్లు పట్టాలెక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఎంఎంటీఎస్లను అనుమతి వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సామాన్యులు కోరుకుంటున్నారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పాఠశాలలను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏటా మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకే తరగతులు నిర్వహించేవారు. కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్, ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 9-10 తరగతులకు, ఫిబ్రవరి 24 నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధనను ప్రారంభించారు. ఇటీవలే 6, 7, 8 తరగతుల వారికి బోధన ప్రారంభం కావడం, వసతులు సరిగా లేకపోవడంతో 2500 పాఠశాలలో షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు. 200 పాఠశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్కూలు 2 పూటలు నడిచే అవకాశం లేకపోవడంతో ఒంటిపూట నడవడమే మేలన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఒంటిపూట బడుల విధానం అమల్లోకి రానున్నట్లు తెలిపారు. మోడల్స్ తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. సాంప్రదాయ లంగా ఓణి ధరించి ర్యాంపై అంశ నడకలతో మంత్రముగ్ధులను చేశారు. మాదాపూర్లోని హెచ్ఐసిసి హోటల్లో నిర్వహించనున్న ఐ లవ్ ఎగ్జిబిషన్ కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు మోడల్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడల్స్ తో ప్రత్యేక ఫ్యాషన్ షోను ఏర్పాటు చేశారు. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్ దుస్తులను మోడల్స్ ప్రదర్శించారు. మార్చి 22 నుంచి 3 రోజుల పాటు జరిగే హై లైఫ్ ఎగ్జిబిషన్లో 400 మంది ప్రముఖ డిజైనర్లు రూపొందించిన నూతన ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. Hi, I'm Nadia Haqqani and we are here to announce that City High Life, not City, sorry. Hi, I'm Nadia Haqqani and we are here to announce High Life exhibition which is happening at Novotel HICC on 22nd, 23rd and 24th of March. Which is the most stylish exhibition for the trend, the current trend, for fashion, for festival and for everything. So please do come, please do join us on 22nd, 23rd and 24th of March at HICC Novotel. So what I'm wearing today is totally Indian. It goes really well with, the festivals like... what I'm wearing today right now is totally an Indian attire and it goes really well with any Sangeet event or festival, as well as if we talk about Mehendi or Haldi, this goes really well. You can as well shop something like this or any of this kind at the High Life exhibition. రోజు హైలైట్స్ ఎగ్జిబిషన్ ఏంటది? స్టార్టా? హాయ్ అండి, నేను మీ శ్రావణి వర్మ. ఈరోజు హై లైఫ్ కర్టన్ రైజర్ అవుతుంది. 23rd, 22nd, 24th ఎగ్జిబిషన్ ఉంది. దయచేసి అందరు రండి. ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ కూడా శిరీష రెడ్డి డిజైనర్. చాలా మంచి డిజైన్స్ ఉంటాయి అక్కడ. వెడ్డింగ్ సీజన్ వస్తుంది, సో దయచేసి అందరు రండి, కలెక్షన్ ప్లీజ్ చూడండి అని కొనుక్కోండి. థ్యాంక్ యూ. 22nd, 23rd and 24th March, Novotel HICC. Why is this exhibition very important? Because there are too many reasons. First of all, during COVID, it's not easy to travel to other cities, so you cannot travel to other cities and get designer outfits, decor, luxury items from Mumbai, Bangalore, Delhi, whatever. So at this exhibition, you're getting designers and brands from all over India. So you can shop there, you can shop from all over India at one place, and it will be from 10 a.m. till 8 p.m. So please be there and I'll catch you there. Yeah. Hi, this is Kamakshi Bhaskarla. I'm here to invite you all to HICC Novotel for this High Life exhibition, which is happening on 22nd, 23rd and 24th of this month, and all the precautions are being taken, and everybody who's looking out there. స్టార్ హోటళ్లలో శిక్షణ పొందిన షెఫ్లు వంట వడ్డించే విధానం ప్రత్యేకంగా ఉండటం మామూలే. అయితే ఏ శిక్షణ లేకుండానే ముంబైకి చెందిన ఓ దోశ వ్యాపారి గాల్లో ఎగరేసి ప్లేట్లోకి తిన్నగా దోశను పంపిస్తాడు.
ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ దోశ వ్యాపారి నైపుణ్యానికి ఫిదా అయిన నెటిజన్లను రజనీకాంత్ స్టైల్ దోశ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ముంబైకి చెందిన ముత్తు దాదర్ ప్రాంతంలో దోశ కార్నర్ పేరుతో హోటల్ నడుపుతున్నాడు. స్టైల్ గా దోశను తయారు చేయడం, కట్ చేసి ప్లేట్లోకి పంపించడం ముత్తు స్పెషల్. ఆయన ఇదంతా కనురెప్పపాటులో చేయడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ వీడియోను చూసిన వారు ముత్తు దక్షిణ భారత సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ అభిమాని అయి ఉంటాడని, అందుకే ఈ వేగం సాధ్యమైందని కామెంట్లు చేస్తున్నారు. ఇక దోశను క్యాచ్ పట్టిన వ్యక్తి కూడా ప్రయత్నిస్తే మంచి వికెట్ కీపర్ అవ్వొచ్చని కూడా కామెంట్లు పెడుతున్నారు. भाजी अलग ओके उसके साथ खाता है भैया क्या नाम है आपकी स्टॉल का? मुत्तू अन्ना डोसा सेंटर हिंदमाता में। और कितना साल हो गया आपकी शॉप को? हम लोग इधर 30 साल हो गया। 30 साल हो गया। और ये जो डोसा आपका सर्व करने का स्टाइल है वो कैसे, मतलब कैसे आइडिया है ये? हम लोग को बनाते सीख गया स्टाइल करने के। रजनीकांत स्टाइल जी, रजनीकांत स्टाइल, ये रजनीकांत के फैन है भैया। ओए अपना है तलैवा यस। चलो थैंक यू। एक चीज मैसूर और एक बटर मसाला ये भैया देखो बटर का पूरा ब्लॉक ले लिया। क्या बात है, ये तो मेन है भाई। सही है। एकदम बटरी बनने वाला है, क्रिस्पी भी है। ये गया ऑनियन टमाटो। हाँ जी, ये मैसूर मसाला है। ये मैसूर मसाला है। ये गया आलू का मसाला। हाँ जी, ये हो गया आलू मसाला और हो गया सादा डोसा। क्या बात है, ये मुझसे क्या लिया था ये भैया देखिए चटनी आ रही है। हाँ ऐसा वो वाला नंबर। हाँ बस एकदम रजनीकांत स्टाइल है। बनाया ना सीख में से बनाया कि मत है। ये दाल का क्या लिया? चीज मैसूर बन रहा। हाँ जी, पानी लाओ लखन। ये काली भाजी अलग है, इसको नहीं बाबा पहले धंधा में क्या करो, धंधा में चल रहे। चला बस फास्ट तेरा चीज मैसूर है वो। स्पीड देखिए भैया, वेट कर रहे हैं 15 मिनट में नारियल वगैरह क्या बात है। समझता है चलो भाई बाजेला क्या बात है। हाँ चलो